ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారికి మరియు గురు పరంపరలకి పాదాభివందనాలు. పీఠం సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్. గురువు గారు, నేను ఈ భద్రాచలం ఫస్ట్ టైం రావడం, అది కూడా నేను ఇంతకుముందు చాలా సార్ల పీఠంలోకి రాకముందు కూడా నేను చాలా సార్ల స్వామివారి దర్శనం చేసుకుందామని అనుకున్నాను, విజయవాడ వెళ్ళినప్పుడే. కానీ ఇప్పుడు కొందరు హనుమాన్ స్వామి వాళ్ళ వారు స్వాములు మా ఊరు నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడు రమ్మన్నప్పుడు కూడా నాకు ఏదో పని ఉండడం చేత నేను వెళ్ళలేకపోయినాను గురువు గారు. సో ఇది మొదటిసారిగా మన పీఠం తరఫున ఆ, నేను అక్కడికి ఫ్యామిలీతో పాటు రావడం చాలా సంతోషం అనిపిస్తుంది. అది కూడా మా పిల్లల్ని కూడా తీసుకొని రావడం కూడా చాలా బాగా అనిపించింది గురువు గారు. అయితే ముందుగా మీరు డేట్ ఫిక్స్ చేసినప్పుడే నేను ఆ, అనుకున్నాను, ఎట్లయినా ఫ్యామిలీతో కంపల్సరీ వెళ్ళాలి అనేసి అనుకున్నాను గురువు గారు. కానీ ఆ, ఉమ్, ఆ, కొంచెం ఇబ్బంది అయితే కొన్ని కొంచెం ఇబ్బంది అవుతుందేమో అని కూడా నేను అనుకున్నాను. కానీ మంచి సంకల్పం అయితే పెట్టుకున్నాను, ఇట్లయినా అటెండ్ అవ్వాలనేసి. కొంచెం పరిస్థితులు కూడా మరి సరిగా లేవు గురువు గారు. ఇంట్లో ఏది చెప్పినా కానీ కొంచెం నెగిటివ్ ఉంటుండే. సో నేను ఏదో ఒక రకంగా వేరే చెప్పేసి నేను అక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ఆ, చాలా జర్నీలో చాలా ఇబ్బంది పడ్డాం గురుగారు మా ఫ్యామిలీతో. అయితే ఇక్కడ ఏంటంటే వరంగల్ నుంచి ఆ, కరీంనగర్ కానీ వరంగల్ నుంచి కానీ ఇక్కడ మనకు సరస్వతి పుష్కరాలు అవుతున్నాయి కాళేశ్వరంలో. చాలా క్రౌడ్ ఉంది. సో మాకు ట్రైన్స్ అయితే ఆ, భద్రాచలంకి రెండు మూడు ఉన్నాయి. ఒకటి ఆఫ్టర్నూన్ 3:30కి ఉంది వరంగల్ నుంచి, మళ్ళీ నైట్ 8కి ఉంది గురుగారు. తర్వాత అవి మిస్ అయితే మళ్ళా మధ్యలో స్టేషన్స్ లో దిగి మళ్ళీ జర్నీ చేయాల్సి వస్తుంది. సో బస్ జర్నీకి కూడా కొంచెం చాలా ఖర్చు అవుతుంది అనేసి కూడా ఆలోచించినాము. సో ట్రైన్ జర్నీ చూస్ చేసుకున్నాను. వరంగల్కి వచ్చేసరికి ఆ ట్రైన్ మాకు క్యాన్సిల్ అని తెలిసింది గురుగారు. మా ట్రైన్ తో పాటు దాదాపుగా ఒక 4 ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయినాయి గురుగారు. సో ఈ ఛాన్స్ లేదు ఎట్లా అనేసి పక్కనే బస్ స్టాండ్కి వెళ్ళి చూసేసరికి అక్కడ చాలా రష్ ఉన్నారు గురుగారు. సో ఇక్కడ ఏంటంటే మేము ఇట్లానే ఇద్దరం వచ్చాం, కానీ మా పిల్లలతో ఇబ్బంది ఉంది గురుగారు. అప్పటికే స్టేషన్కి వచ్చేసరికి 2-3 టైమ్స్ వామిటింగ్స్ అయినాయి. సో అంత రష్ లా ఇబ్బంది అవుతుంది అనేసి చెప్పేసరికి మేము మెల్లగా వెళ్దాంలే అనుకున్నాము. ఇక్కడ రష్ అంతా ఉండకపోతుండే, ట్రైన్స్ ఏవైతే క్యాన్సిల్ అయినాయో సో స్టేషన్ లో ఉన్న పబ్లిక్ మొత్తం ఈ బస్ స్టాండ్ కి రావడం జరిగింది. సో ఇక్కడ పొద్దున ఆఫ్టర్నూన్ మేము 2 గంటల నుంచి వెయిట్ చేసే వాళ్ళము. నైట్ నైట్ ట్రైన్ కి 8 గంటల వరకు వెయిట్ చేసి ఆ ట్రైన్ ఎక్కడం జరిగింది గురుగారు. సో ఇంతలోనే రవీందర్ గారు కూడా మేము కలిసిన ట్రైన్ ఎక్కేది ఉండే ఆఫ్టర్నూన్ ఉంది, అది క్యాన్సిల్ అయింది. సో తను వేరే ట్రైన్ చూసుకొని తను ఇక్కడికి వచ్చారు గురుగారు వరంగల్కి. సో అట్లా మేము 8:30 ట్రైన్ కి స్టార్ట్ అయినాం గురుగారు భద్రాచలంకి. సో అప్పటికే చాలా లేట్ అయిపోతుంది అని అనుకున్నాము. సో ట్రైన్ మాకు 12:30కి అట్లా కొత్తగూడెంలో డ్రాప్ చేసింది గురుగారు. సో అక్కడ నుంచి మేము డైరెక్ట్ గా ఆటో మాట్లాడుకొని ఆ, అక్కడికి వచ్చినాము గురుగారు. సో ఇక్కడ మెయిన్ గా నేను మా పిల్లల గురించి ఆలోచించిన, లేట్ అయినా కానీ ఏం కాదనేసి. ఎందుకంటే ట్రైన్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి, వాళ్ళకి ఇబ్బంది కలగదనేసి మేము అట్లా చూస్ చేసుకున్నాం గురుగారు. వచ్చేసరికి మాకు 1:30 అయింది రూమ్స్కి వచ్చేసరికి, ఆ లొకేషన్కి వచ్చేసరికి. సో మేము అప్పటికే ఇక పడుకునేసరికి 2:30, 3 అట్లా అయింది గురుగారు. సో అది మళ్ళా తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మీరు 5:30 కల్లా అక్కడ ఉండాలని అన్నారు. సో మేము నేను ఇక పడుకోకుండా అట్లనే నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే స్నానం చేసి అట్లనే నార్మల్గా కూర్చుందాం అనుకున్నాను. మళ్ళా అన్న సందర్భనప్పుడు ఇబ్బంది అవుతుంది అనేసి కొంచెం అట్లా పడుకుందామని, అప్పటికి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది గురుగారు. అది నేను ఛార్జింగ్ పెట్టేసి అట్లనే పడుకున్నాను. సో అప్పటికే మేము వెళ్ళేసరికి వాళ్ళు ఉన్నారు, రాజేష్ గారు ఈయన ఉన్నారు, హరికృష్ణ ఉన్నారు గురుగారు. సో అప్పటికి వాళ్ళు పడుకున్నారు, నేను కూడా పడుకున్నాను గురుగారు. కరెక్ట్ 5కి, నాకు 4:30కి అట్లా అలారం మోగుతుంది. వాళ్ళు లేస్తలేరు. సో నేను లేచినాను, ఒక హాఫ్ అన్ అవర్ అన్న అట్లా మళ్ళీ కొంచెం పడుకుందాం అనేసి పడుకున్నాను గురుగారు. ఆ, మళ్ళా
కరెక్ట్ గా నేను లేసరికి 5 అవుతుంది. ఈ ఇంకొక హాఫ్ అన్ అవర్ లా ఆ, తొందరగా రెడీ అయితే వెళ్ళిపోదాం అనుకున్నాను. అప్పటికి స్నానాలు అవుతున్నాయి. సో ఈ లేట్ అయితే నేను అందానేమో అని అనేసి కూడా అదొక టెన్షన్ ఉండే. ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ రూమ్ లోనే ఉంటామనేసి నేను ఆ, అనుకున్నాను గురుగారు. సో చాలా త్వరగా నేను రెడీ అయ్యాను. ఆ, సరస్వతి కూడా రెడీ చేసింది, కానీ పిల్లలు ఇంకా లేవట్లేదు గురుగారు, ఎంత లేపినా కానీ. సరే, పిల్లల్ని అట్లనే తీసుకుపోదాం అనేసి అనుకున్నాము. సో ఫైనల్ గా అది అన్న సందర్భాన్ని కూడా నేను ప్లేస్ కూడా నేను ముందు రోజు వెళ్ళి చూడలేకపోయినాను, అంటే తెలియదు మాకు కూడా. సో అది దాదాపు ఒక 1.5 2 కిలోమీటర్స్ ఉంటుంది గురుగారు. సో అది ఎంత వెళ్ళినా కానీ స్పీడ్ స్పీడ్కి వెళ్ళినా కానీ రావట్లేదు, అంటే రీచ్ అయితలేము. సో రాజేష్ గారు కూడా ఉండి ముందు వెళ్ళినారు కాబట్టి ఆ, తనతోని తన వెంబడి వెళ్ళినాము. సో అక్కడికి వెళ్ళేసరికి శ్రీమూర్తులు అందరూ అక్కడ ఉన్నారు గురుగారు. సో అక్కడికి ఇంకా టెంట్ లేదు. మీరు కూడా నాకు మార్నింగ్ కాల్ చేసి అక్కడ టెంట్ గురించి అది స్విచ్ ఆఫ్ ఉన్నట్లు నేను చూసుకోలేదు గురుగారు. తర్వాత అక్కడికి వెళ్ళేసరికి మీరు కూడా ఇంకా రాలేదు. సో నేను తొందరగా మీ మగ సాధకులం టెంట్ గిన వేసినాం గురుగారు. టెంట్ వేసే టైంకి మీరు వచ్చారు. సో అక్కడ నుంచి మీరు రాగానే కొంచెం పని అనేది మాకు స్పీడ్ గా అవుతూ ఉంది గురుగారు. తర్వాత ఇది ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయినారు గురుగారు. అప్పటికి ఆ, చాలా మంది సాధకులు కూడా కొన్ని అడుగుతా ఉన్నారు. ఆ ఫ్లెక్సీ కట్టంగానే చూస్తూ వెళ్ళడం, డీటెయిల్స్ కూడా అడుగుతూ ఉన్నారు గురుగారు. సో అది తర్వాత రవీందర్ గారి అబ్బాయి కార్డ్స్ కూడా పంచడం జరిగింది. నేను కూడా కొన్ని కార్డ్స్ పంచినాను. ఈ ఈ ఈ క్రమంలో ఏమైతుందంటే కొందరు చాలా వరకు కార్డ్స్ అయితే అడిగి అడిగి మరి తీసుకున్నారు. కొందరు ఆ, ఇచ్చినప్పుడు తీసుకోలేదు, కానీ మళ్ళీ రిటర్న్ వచ్చి మరి మాకు కావాలనేసి కూడా అడిగినారు గురుగారు. ఇది నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ మనకి ఏంటంటే ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ కూడా లేదు గురుగారు. ఆ, ఇక్కడ ఏంటంటే ఏదైనా మనం ఇంతకుముందు అయితే ఏదైనా దగ్గరలో వాటర్ అందుబాటులో ఉండేటివి, కానీ ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ సరిగా లేకపోవడం వల్ల ఈ వాటర్ అనేది బయట నుంచి తెప్పించుకోవాల్సి వచ్చింది గురుగారు. ఈ ఇబ్బంది అయితే ఏం లేదు, కానీ ఇది ఒకటి జరిగింది. తర్వాత మనకు ఇక్కడ పొయ్యిల విషయానికి వస్తే గురుగారు, అగ్ని ఆరాధన టైంకి ఆ పొయ్యిలు లాస్ట్ సారి కాళేశ్వరంలో చాలా ఇబ్బంది పడ్డాము. ఏ, పైపులు సరిగా లేక ఇక్కడ కూడా ఆల్రెడీ 10,000 పొయ్యి తెప్పించిండ్రు, కానీ ఇది మనకు ఆల్రెడీ మనం విజయవాడలో తీసుకున్నాం కదా పొయ్యిలు కొత్త, అవి ఇక్కడ నుంచి ఆ, ఓపెన్ అంటే ప్రారంభించడం చాలా బాగా అనిపించింది గురుగారు. ఇక్కడ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరి చేత శ్రీమూర్తులతోని మగవాళ్ళతో మీరు ఇది పసుపు జల్లించడం, కుంకుమ చల్లించడం ఆ, నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇది మా అదృష్టంగా భావిస్తాం గురుగారు, ఇక్కడ నుంచి మొదలు పెట్టడం. అది కూడా ఆ, రాముల వారి సన్నిధానం నుంచి ఇది ఓపెన్ అవ్వడం కూడా ఆ, చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ పొయ్యిలు కూడా మనకు చాలా ప్లస్ పాయింట్ అయినాయి గురుగారు. ఇక ముందు ముందు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది అనేది నేను అనుకున్నాను గురుగారు. మా పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ అవ్వడం కూడా అగ్నిఆరాధనలో నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. ఈసారి ఆ, వంటలు కూడా ఆ, చాలా బాగా కుదిరినాయి గురుగారు. ఇది ఆ, చెప్పాలంటే ప్రతి ఒక్కరు ముందుండి చేశారు. అంటే వాళ్ళు వీళ్ళని గంట పట్టడం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒక రకంగా ఛాన్స్ ఇచ్చారు గురుగారు. ఇక్కడ పాల పొంగుల్లో కూడా దర్శనాలు ఆ, నేను హనుమంతుల వారి దర్శనం అయితే 2 3 రూపాయల్లో తీసినాను గురుగారు. ఆ, రాముల వారిది నేను ధనుస్సు చూసినాను గురుగారు. ఆ, ఇంతవరకే చూడగలిగాను. అప్పటికి రమమ్మ గారు కొన్ని దర్శనాల గురించి కూడా చెప్పారు గురుగారు. నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. సో ఇక్కడ మనం ఈసారి ఆ పాయసం కూడా మనకు చాలా వరకు ఇదిగొచ్చింది గురుగారు. సో ఇక్కడ ఆ, ప్రతి ఒక్కటే స్పెషల్ అనేసి చెప్పాలి. పాయసం అనేది నాకు మనం చేసిన రకంగా కాకుండా స్వామివారి ప్రసాదంగా అనిపించింది గురుగారు. నేను తిన్నప్పుడు నాకు చాలా బాగా ఆ, అనిపించింది గురుగారు. ప్రసాదం తీసుకున్నది, అది పాయసం తీసుకున్నప్పుడు. సో నేను మొదటిగా దాన్ని టేస్ట్ చేశాను. తర్వాత ఇక్కడ ఆ, ఏంటంటే ఇది మనకు వడిన ఇది జన సంతర్పణ టైం అయితే చాలా ఆ, ఎక్కువ అవుతుందేమో అని అనిపిస్తుంది. మనం
పనులు చేస్తుంటే కానీ కానీ ఇక్కడ 8కే నాకు ఎంతో అంటే ఒక 10 అవుతున్నట్టుగా ఫీలింగ్ వచ్చింది గురుగారు. ఇక్కడ వండడం కూడా చాలా తొందరగా అయిపోయింది గురుగారు. ఇక్కడ ఇంతకుముందు చేసిన అన్న సంతర్పణల కన్నా నేను అటెండ్ అయిన వాటికి ఇదైతే చాలా స్పీడ్‌గా అయింది గురుగారు. అన్న సంతర్పణ కూడా అది వడ్డన కూడా చాలా తొందరగా అయింది. మనం అనుకున్నాం. అంటే నేను కొంచెం లేట్ అయితదేమో అని అనుకున్నాను. ఎందుకంటే కొంచెం మనం లేట్‌గా వెళ్ళాం కాబట్టి. సో, ఇక్కడ అనుకున్న టైం కన్నా టైం చూసేసరికి 8:39 అయితుంది గానీ అప్పటికి కంప్లీట్ అయ్యేటట్టు వస్తున్నాయి. అక్కడ కొందరు ఆహ్, దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా డీసీఎంలో వచ్చిన వాళ్ళు కూడా వచ్చి మన పీఠం గురించి అడగడం. హ్మ్. మేము చెప్తా ఉన్నాం దాని గురించి. అన్న సంతర్పణ ఎప్పుడైతది అంటే ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అని చెప్తున్నాం. వాళ్ళు అప్పటికి ఆగారు ఒక 30 మినిట్స్ వరకే అయితే చాలా వరకి ఒక 50 మంది వరకైతే డీసీఎంలో వచ్చిన వాళ్ళు ఆగారు. తర్వాత వాళ్ళు కొంచెం కొంచెంగా వీళ్ళు ఏదో చేస్తారనేసి వాళ్ళు వెళ్ళిపోయారు గురువుగారు. సో, అది ఆహ్, ఇక్కడేంటంటే వాళ్ళు వాళ్ళకి అవి అక్కడ మన అన్నప్రసాదం స్వీకరించే ప్రాప్తం లేదని నేను అనుకున్నాను. సో, వాళ్ళు గూడా వెళ్ళేవాళ్ళు కూడా కొందరు పాపం వాళ్ళు వాళ్ళ బ్యాచ్‌లో వాళ్ళకి మరి వచ్చి మరి అనుకోని మళ్ళా మనం చేస్తున్న దాని కార్యక్రమాలను జూసి, పనులను జూసి అట్లనే నిలబడి గూడా చూడడం జరిగింది గురుగారు. ఇక్కడ వడ్డన స్టార్ట్ అయ్యే టైంకి ఈ లైన్ అయితే కొద్ది కొద్దిగా అనిపిస్తుంది గానీ, ఈ చాలా స్పీడ్‌గా అయింది గురుగారు. అంటే స్పీడ్ అంటే ఆహ్, మా మాకైతే వడ్డించే ఛాన్స్ వచ్చింది. కానీ ఎక్కువ మాకు ఏంటంటే బేషన్ ఒక త్వరగా ఇవ్వడం. ఒక 2, 3 నిమిషాల్లోనే బేషన్ ఖాళీ అవ్వడం చాలా స్పీడ్‌గా అయిపోయింది. ఎంత స్పీడ్ అయితుందని ఈ లైన్ చూసేసరికి చాలా పెద్దగా ఉంది గురుగారు. ఇక్కడ నాకు ఈ జనాలను చూసేసరికి నాకు ఇది ఉజ్జయినిలో జరిగినటువంటి లైన్ కనబడింది గురుగారు. ఎంత చూసినా గాని లైన్ అయితే అయిపోతలేదు. ఇక్కడేమో అయిపోతా ఉన్నాయి. నేను బేషన్స్ దగ్గరనే ఉన్నాను వెనక సైడు. అది ఎంత అందించినా గాని సరిపోవట్లేదు గురుగారు. లైన్ ఇంకా స్పీడ్‌గా పెట్టాలనేసి కూడా నేను కూడా వడ్డించినాను. అయినా గాని మాకు అవ్వట్లేదు ఆ టైంకి. ఎంత పబ్లిక్ వస్తూనే ఉన్నారు గాని, ఇది పబ్లిక్ వస్తూనే ఉన్నారు. ఇది వండింది బేషన్స్ పెట్టినట్టుగా అయిపోతూనే ఉన్నాయి గురుగారు. చాలా స్పీడ్‌గుంది. నాకు ఈసారి ఇది చాలా బాగా అనిపించింది గురుగారు. ఎందుకంటే ఈసారి మనం ఎక్కువ మందికి పెట్టినామనే ఫీలింగ్ అయితే చాలా అనిపించింది. ఈ పాయసం గూడా చాలా పెట్టినాము. సో, ఫైనల్‌గా పాయసంతోని గూడా చాలా వరకు అడ్జస్ట్ అయ్యారు గురుగారు. ఈసారి ఆహ్, ఆహ్, మళ్ళా ఆహ్, మా ఫ్యామిలీ వాళ్ళు గూడా వడ్డన చేయడం గూడా నాకు చాలా బాగా అనిపించింది. సో, ఇక్కడ ఆహ్ కొందరి స్వాముల వారికి కూడా వధించడం జరిగింది గురుగారు. ఆహ్, హ్మ్. ఆహ్, శివుడు శివుడు రావడం, అది తర్వాత అమ్మవారు కూడా రావడం నేను స్వయంగా చూసినాను గురుగారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఒక స్వామి వచ్చారు. వారు రామచంద్ర స్వామి వారని రమాదేవమ్మ గారు చెప్పారు గురుగారు. సో, నాకు కొంచెం ఆ ఫీలింగ్ అయితే కలిగింది. ఎందుకంటే తను చాలా బాగా మాట్లాడారు గురుగారు. సో, పెట్టిన తర్వాత కూడా వెళ్ళొస్తానని ప్రతి ఒక్క సాధకులకు చెప్పేసి చాలా బాగా చేశారని కూడా చెప్పారు గురుగారు. నాకు చాలా మంచి దర్శనంలాగా అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉన్నారు గురుగారు వాళ్ళు. నాకది చాలా బాగా అనిపించింది గురుగారు. తర్వాత ఇది టైం చూసేసరికి చాలా ఎంతంటే చాలా తొందరగా అయిపోయింది గురుగారు. అంటే ఏదో ఆఫ్టర్‌నూన్ అంతంత ఫీలింగ్ వచ్చింది గానీ టైం చూస్తే మాత్రం చాలా తక్కువగా ఉంది. ఆ తర్వాత గూడా ఆ జనాలను చూస్తుంటే నాకు ఇది సాధకులకు గూడా చాలా మంది అప్పటికి తినని వాళ్ళున్నారు. సో, వాళ్ళు గూడా తినరేమో అనేసి, వాళ్ళకి గూడా ఉండదేమో అనేసి నేను ఆహ్, తీసి పెట్టినాను గురుగారు సాధకుల వరకి. అది తర్వాత ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది రూమ్‌లోకెళ్ళి తినని వాళ్ళు గూడా స్వీకరించారు గురువుగారు. తర్వాత గురుగారు ఇది అయిపోయిన తర్వాత ఇది మీతోని దర్శనానికి వెళ్ళడం జరిగింది ప్రోటోకాల్ ద్వారా. రమాదేవి గారు ఆహ్, ప్రోటోకాల్ ద్వారా మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళినాం గురుగారు. అది నాకు చాలా అనిపించింది. సో, అది ఏంటంటే మనల్ని గర్భగుడి స్వామివారి ఎదురుగా తీసుకెళ్ళి కూర్చొని కూర్చోబెట్టి మనకు అర్చన చేసే విధానం.
తర్వాత అది చాలా బాగా అనిపించింది గురుగారు. ఏ, అది చాలా తక్కువ మందికే లభిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ పోయి కూర్చోవడం వల్ల స్వామివారిని చాలాసేపు చూడడం కూడా ఓ మంచి అనుభూతిని కలిగించింది గురువు గారు. శ్రీమాత్రేన మా గురుగారు. కాళేశ్వరం తర్వాత వెంటనే భద్రాచలం అసలు రావాలనుకున్నావా? అసలు పరిస్థితుల ప్రకారం వచ్చే పరిస్థితులు లేవు. అసలు ఎలా నమ్మకం ఉందా వస్తుందని చెప్పేసి? నమ్మకం ఉంది గురుగారు. ఎట్లయినా నమ్మకం 100% ఫిక్స్ అయిపోయినాను. అంటే కాళేశ్వరంకి ఆ ఎట్లయినా రావాలనేది ఒక సంకల్పంతో ఉన్నాను. కానీ కానీ భద్రాచలంకి ఇంట్లో వాళ్ళని తీసుకురావడం అనేది ఉంది. 100% తీసుకొస్తాను ఉంది. కానీ కారణం ఏ విధమైనటువంటి కారణం చెప్పాలనేసి నేను ఈ టాపిక్ గురించి చాలా ఆలోచించి మరి నేను తీసుకురా తీసుకురావాల్సి వచ్చింది గురుగారు. అంత బలంగా ఎందుకు రావాలనుకున్నావు భద్రాచలం? కారణం ఏంటి? అది సరస్వతి కూడా నార్మల్ గా విజయవాడ వెళ్దాం, ఏదైనా ఎక్కడన్నా అన్న సంతర్పణకి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కడివే వెళ్తావు అని చాలా సార్లు అడిగింది గురుగారు. సో ఈ భద్రాచలం కూడా ఎంత లాంగ్ ఉంటుందని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు గురుగారు. నేను పోతున్నా కొద్దీ అది చాలా ఏదో ఏ చివరనో మేము మేము ఉన్నది వెస్ట్ సైడ్, మేము పోయేది మనం తూర్పు సైడ్. సో అసలు లేదు. నేను ఆ రోజు వెళ్ళేసరికి జర్నీ చేసేసరికి ఇంత లాంగ్ ఉంటుందా అని ఆ రోజు అనుకున్నాను. సో ఆల్మోస్ట్ ఇది తెలంగాణ సరౌండింగ్స్ వస్తుంది మనకు. ఇంకోటి వచ్చేసి ఇది బస్ జర్నీస్ కూడా మనకు దగ్గరలోనే ఉంటాయి అనేసి అనుకున్నాను. తర్వాత ఎట్లయినా ఆ, ఆ, స్వామివారి దర్శనం అయితే ఎట్లయినా చేసుకోవాలనేసి అంత ముందు కూడా చాలా సార్లు అనుకున్నాను. కానీ వీలు పడలేదు గురుగారు. కానీ ఈసారైనా మనకు ఇది ఒక మంచి అవకాశం వచ్చేసింది కదా అనేసి అది కూడా మన పీఠం తరపున అనేసి నేను ఫ్యామిలీతో రావడం జరిగింది గురుగారు. కాళేశ్వరానికి భద్రాచలానికి కనీసం గట్టిగా కుదిరితే అనుకుంటే 4-5 రోజుల గ్యాప్ ఉంది. వెంటనే చేస్తున్నారు కాబట్టి మళ్ళీ అన్న సందర్భంలో ఏమన్నా ఇబ్బందులు అవుతాయా? మళ్ళీ అడిగి వెళ్తే మళ్ళీ మనకేం పనిష్మెంట్లు ఏమైనా ఉంటాయా అని వెళ్ళాలా వద్దనే క్వశ్చన్ ఏమైనా వచ్చిందా? క్వశ్చన్ ఏం రాలేదు గురుగారు నాకు. అది ఆ, అట్లయితే ఏం రాలేదు గురుగారు. నా క్వశ్చన్ అయితే ఏం రాలేదు. కానీ అక్కడికి మీరు చెప్పిన టైంకి వస్తా అని మీరు చెప్పిన టైంకి వచ్చి రూమ్ లోని కనుక అక్కడ లేట్ అయితే అక్కడ పనిష్మెంట్ పడుతుందేమో అని అనుకున్నాను, కానీ ఇంకేం అనుకోలేదు. బాగా భయపడ్డ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? భయపడ్డ సన్నివేశాలు ఏం లేవు గురుగారు నాకు. ఇదొకటే ఈ రూమ్ లో అది అప్పటికే రూమ్ కి వచ్చి పడుకునేసరికి 3 అయింది గురుగారు. ఆ ఆ టూ 2 అవర్స్ ఒక గంట పడుకున్నా గానీ నేను పడుకుంటా అటే పడుకుంటాను అనేసి కూడా అనుకుంటూనే ఉన్నాను. ఇక పడుకున్నాను. పడుకున్నాక 5 అయిపోయింది. 5 అయిపోయినాక ఇంకా ఒకరు కూడా స్నానానికి రెడీ లేరు. మనం బయటకి 6 అవుతుంది అనేది అది అనుకున్నాను. మీరు 5:30 కల్లా ఉండాలనేసి అన్నారు. ఇక్కడ నేను ఈ ఒక్క దగ్గరనే నేను భయపడ్డ సన్నివేశం గురుగారు, ఇంకెక్కడ భయపడలేదు. బాగా ఆనందపడ్డ సన్నివేశాలు ఏంటి? ఆనందపడ్డ సన్నివేశాలు గురుగారు, ఇది అంతమందికి అంటే ఇండియా అన్న సందర్భంలో ఇదైతే చాలా స్పీడ్ గా అయింది. ఇది నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే పనిచేస్తున్నంత సేపు అయితే చాలా ఏంటంటే ఆ, ఇబ్బంది అయింది గురుగారు. అంటే కష్టమే అది అంతమందికి ఆ, జనాలని కంట్రోల్ చేయడం ఒకటి, ఆ లైన్ అనేది మూవ్ అయితలేదు. అది ఎంత వడించినా మనం వస్తూనే ఉన్నారు. ఇది ఇంతమందికి పెట్టడం కూడా ఒక రకంగా సంతోషం అనిపించింది. ఈ మళ్ళా పని కూడా కాళేశ్వరంతో పోల్చుకుంటే వర్క్ కూడా ఇక్కడ కొంచెం ఆ, అక్కడ వర్క్ చేసినట్టు అంటే అంత అనిపించలేదు. ఇక్కడ వడ్డించే కాడ అయితే చాలా స్పీడ్ గా మేము బేసన్లు మూవ్ చేయడం ఒకటి, ఇది కూడా మాకు చాలా సంతోషం అనిపించింది గురువు గారు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనదంటే ఆ, ఆ, రామచంద్ర స్వామి వారు లాస్ట్ లో వచ్చి పాయసం తీసుకొని మాట్లాడడం అందరికి చాలా బాగా అనిపించింది అనేది కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. మిగతా అన్న సందర్భంలో పోల్చుకుంటే ఈ అన్న సందర్భం ప్రత్యేకత ఏంటి? అంటే డిఫరెన్స్ మిగతా వాటితో పోల్చుకుంటే డిఫరెన్స్ ఏ విషయమైన డిఫరెన్స్ అని కనపడిందా? ఏమైనా ఉంటే చెప్పండి. కనబడింది గురుగారు. ఏంటంటే ఆ టైం తెలియకుండానే చాలా స్పీడ్ గా వర్క్ అయితే చేస్తాం గురుగారు ఇక్కడ.
ఇదొకటే నేను గమనించాను గురువు గారు. పని చేసినప్పుడే కొంచెం అబ్బా అని అనిపిస్తది. తర్వాత ఏంది ఇంత మందికి మనం పెట్టిన కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఈసారి పాకెట్ కార్డ్స్ అందరు కూడా ఇంట్రెస్టెడ్ గా తీసుకున్నారు, అడిగేలా తీసుకున్నారు. ఎలా అనిపించింది? గతంలో ఎప్పుడు కూడా ఈ రకంగా అడిగింది లేదు. ఏంది ఆ తేడా ఏంటి? ఎందుకు అలా తీసుకున్నారు? ఏమనిపించింది? ఇది నాకైతే చాలా బాగా అనిపించింది గురుగారు. ఎందుకంటే ఆ ఆ అమ్మవారి పీఠం ఆ ఫోటో మహిమ కావచ్చు గురుగారు. ఇంకోటి చాలా మందికి ఇది ఒక ఫోటో చూసేసరికి వాళ్ళకు మంచి అనుభూతి కలిగింది. తర్వాత హనుమంతుల వారు కూడా మన పీఠం ఫోటోలో ఉండడం కూడా చాలా వరకు కొందరు స్వాములు కూడా ఆ, ప్రదక్షిణ చేసేటప్పుడు స్వాములు కూడా చేయనప్పుడు మరీ పరీక్షించి మరీ తీసుకోవడం నేను చాలా మంది స్వాములను గమనించినాను గురుగారు. ఇది అంతా హనుమంతుల వారి అనుగ్రహం కూడా అని నేను అనుకుంటాను గురుగారు. ఈసారి వంట జరిగిన విధానం ఎలా ఉంది? గత అన్న సందర్భంలో పోల్చుకుంటే ఎంత ముందుకెళ్ళాము? ఏంటి ఏమైనా మార్పులు ఏమైనా వచ్చినాయా గతంతో పోల్చుకుంటే? కొంచెం ముందుకెళ్ళినట్టుగానే నేను అనుకున్నాను గురుగారు. ఆ రాజేష్ గారు కూడా చాలా బాగా చేసినారు గురుగారు వంటలు. తర్వాత ఇన్ని అన్న సందర్భాల నుంచి వస్తున్నారు కదా, ఇప్పటి వరకు మనం క్వాలిటీ విషయంలో ఏమన్నా కాంప్రమైజ్ అయినట్టే కనపడిందా? ఎందుకంటే ఒక వస్తువుని అదే తరహాలో మెయింటైన్ చేయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. మొదట్లో ఉన్న నుంచి లాస్ట్ వరకు అదే మెయింటైన్ చేయడం కానీ పెంచడం కానీ అది అది మన పరిస్థితుల ప్రభావం, మన దగ్గర ఉన్న బడ్జెట్ ప్రభావం వల్ల పడిందా? మీకు ఎలా అనిపించింది? క్వాలిటీ కానీ సర్వీస్ కానీ ఇంప్రూవ్ అయిందా లేకపోతే తగ్గిందా? లేదు గురుగారు, క్వాలిటీ విషయంలో మీరు ఎప్పుడైనా కాంప్రమైజ్ గారు పెట్టింది ఆ, తక్కువైనా కానీ మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలని మీరు నేను మొదటి నుంచి వచ్చే రోజు నుంచి చూస్తూనే ఉన్నాను. ఇక్కడ వరకు అయితే మీరు మేమే ఇంకా ఏదన్నా మంచి క్వాలిటీ ఎందుకు గురుగారు తక్కువలో చూద్దాం అనుకుంటే అని మేమే చెప్తున్నప్పుడు మీరు మనం పెట్టేది కొంతమందికైనా మంచి క్వాలిటీది పెట్టాలనేసి కూడా మీరు మాకు చాలా సార్లు చెప్పారు గురుగారు. ఇక్కడ ఈ విషయంలో క్వాలిటీ విషయంలో ఏమీ తగ్గలేదు గురుగారు మీరు. మనకంటూ ఒక సొంత పొయ్యిల్ని ఏర్పాటు చేసుకున్నాం. అది ఈ అన్న సందర్భంలో ఓపెన్ చేయడం జరిగింది, మొదలు పెట్టడం. దానికి సంబంధించిన పూజ కూడా మీతోనే చేయించాం. అసలు ఎలా అనిపించింది? ఎందుకంటే ఎంతో మంది ఆకలి తీరుస్తున్న పొయ్యిలు ఇవే. ముందు రోజులలో మొత్తం పీఠానికి ఒక ప్రాణం అంటే ఈ వీటి ద్వారానే జరుగుతుంది ఏ కార్యక్రమం జరిగినా. అలాంటి పొయ్యిలు మీ చేత మొత్తానికి పూజ జరిగింది. అసలు ఎలా అనిపించింది? దానిలో మీ పిల్లల పాత్ర కూడా ఒక అవకాశం వచ్చింది. అసలు ఎలా అనిపించింది? చాలా సంతోషం గురుగారు. ఇది అంటే ఓన్లీ అగ్ని ఆరాధన వాళ్ళకే కాకుండా అంటే ప్రతిసారి మీరు ఒక వాళ్ళ గ్రూప్ ని అగ్ని ఆరాధనకి టీమ్స్ గా డివైడ్ చేస్తారు. ఇక్కడ కొత్తగా ఇక్కడ మనం పొయ్యిల విషయంకి వస్తే మీరు ప్రతి ఒక్కరు ఛాన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు పసుపు కుంకుమ వేసి మీరు మొక్కాలి అనేసి మీరు అన్నారు. మాకు చాలా సంతోషం అనిపించింది గురుగారు. మా పిల్లలకి కూడా మేము చెప్పడంతో కూడా వాళ్ళు కూడా ముందుకు రావడం, వాళ్ళు వద్దు అనకుండా కూడా వాళ్ళు చేయడం కూడా నాకు చాలా సంతోషం అనిపించింది గురుగారు. ఎందుకంటే మనం చెప్పకపోయినా వాళ్ళు పసుపు వేసిన తర్వాత మళ్ళా కుంకుమ వేసి మొక్కడం అనేది ఇది నాకైతే మంచి ఫీలింగ్ వచ్చింది గురుగారు. మళ్ళా ఇందులో ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన వాళ్ళతోని కూడా స్థానికులతో వచ్చిన వాళ్ళతో కూడా ఇది కార్యక్రమంలో పార్టిసిపేట్ అవ్వడం కూడా నాకు చాలా బాగా అనిపించింది గురుగారు. తీసుకుపోవడానికి కూడా జర్నీలో తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉన్నాయి గురుగారు. ఒకటే సెట్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు అమరావతిలో గురుగారు ఇది నేను ఫస్ట్ టైం ఈ సెట్ చూడడం. ఓ, తర్వాత అప్పటి నుంచి అనుకున్నాను ఇట్లా ఇవి బాగున్నాయి. అప్పుడు ఫస్ట్ టైం చూడడం కూడా నేను ఈ మోడల్ పొయ్యిలు చూడడం ఇక్కడ ఆంధ్ర విజయవాడ సైడ్ చూస్తారు. అక్కడ సైడే ఉంటాయంట, బయట సరిగ్గా ఉండవంట. నేను ఫస్ట్ టైం అదే చూసినాను. మేము కూడా అలాంటివి తీసుకుందామని అనుకున్నాం అప్పుడు. తర్వాత మళ్ళీ ఆలోచన లేకుండే తర్వాత మీరు ఆలోచన చేసిండ్రు ఇది. సో
అది నన్ను కూడా అడిగారు. చాలా బాగా అనిపించింది గురుగారు. ధర్నాలు కూడా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఒక మనకు సరిపోయే రేంజ్ లో అవి సెటప్ చేయించారు గురుగారు. ముందు ముందు రోజుల్లో ఇక్కడ నుంచి మనకు చాలా బాగా ఉపయోగపడతాయని, ఇంకా ముందుకు చాలా అన్న సందర్భాలకి చాలా వరకు మనకి ఇవి సహకరిస్తాయని నేను అనుకుంటున్నాను. వంటలు ఎలా కుదిరినాయి గత సందర్భంలో పోల్చుకుంటే ఏదైనా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? టేస్ట్ ఎలా ఉంది? వంటలను చాలా బాగా కుదిరినాయి గురుగారు. సో, ఒక అన్న సంతర్పణ టేస్ట్ ని ఇక్కడ మనం కంపేర్ చేయలేము. ఏ క్షేత్రం స్పెషాలిటీ ఆ క్షేత్రంకి ఉంటది. సో ఇక్కడ అన్ని చాలా బాగా కుదిరినాయి గురుగారు. నాకు ఇక్కడ ఎక్కువగా ఈసారి ఏంటంటే కుర్మా అనేది చాలా ఇష్టంగా నేను తినడం జరిగింది గురుగారు. టేస్ట్ అయితే అది చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనం నైవేద్యం పెట్టక ముందు కనీసం ముగ్గురు నలుగురు మాత్రమే ఉన్నారు. ఎప్పుడైతే అమ్మవారికి నైవేద్యం పెట్టగానే అసలు లైన్ ఎక్కడి నుంచి వచ్చారో సుమారుగా 30-40 మంది వచ్చి పడ్డారు. అసలు అంత జనాభా తిరిగే ప్రదేశం కాదు. అసలు ఎలా అనిపించింది ఎప్పుడు లేని ఒక్కసారిగా అంతమంది జనం రావడానికి? అవును గురుగారు, ఇది లైన్ అయితే మనం పబ్లిక్ రోడ్ సైడ్ మనం ఉండేటప్పుడు అయితే అటు ఇటు పోతున్నారు, కానీ పట్టించడానికి రెడీ అయ్యే టైంకి అయితే ఎక్కువగా ఎవరు లేరు. ఒకసారి మనం పెట్టుకునే అది అయితే మనం స్టార్ట్ చేసే టైంకి జనాలు ఉమ్, తక్కువగానే ఉన్నారు గురుగారు. అంతకన్నా ముందు వడ్డేటప్పుడు అయితే ఎప్పుడు పెడతారా అన్నట్టుగా వంటల కోసం వెయిట్ చేసిండ్రు. అయితే అయిపోయే టైంకి అయితే ఎక్కువ లేరు గురుగారు. ఇక టేబుల్స్ అరేంజ్ చేసేసరికి ఇది అది మనకి ఇప్పుడు కాదు గురుగారు, ఎప్పటి నుంచో అది. నాకైతే అంటే పెడదామనే పెడదామనుకునే టైంకి ఎవరు కనబడరు. కానీ ఒక్కసారి టేబుల్ పైన అవి పెట్టేసరికి క్రౌడ్ ఎంత వస్తుందో తెలియదు, కానీ ఒక్కసారి అయితే జనాలు వస్తూ ఉంటారు గురుగారు. ఇది ఇది అమ్మవారి యొక్క మాయనే గురుగారు. ఎందుకంటే ఇక్కడ మన మనసులో అసలు ఏమనుకుంటున్నాం ఏందనేది కూడా చాలా పరీక్ష అనేది పెడతారు గురుగారు. నా బట్టలు కూడా చాలా త్వరగా అయిపోయింది. అంటే ఒక్కసారిగా ఒక సునామీ వచ్చి అట్లా మొత్తం క్లీన్ ఉమ్, చేసిపోయినట్టు. అసలు అవును ఏమాత్రం గురుగారు. పెట్టేది పెడుతూనే ఉన్నారు. అయిపోయింది చాలా తొందరగా అయిపోయింది సార్. మరి అసలు అయిపోయినట్టు కూడా వడ్డన కూడా చాలా ఫాస్ట్ గా అయింది. లైన్ కూడా అంతమంది ఉన్నా సరే చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఏమాత్రం గొడవ చేయనీయకుండా జాగ్రత్తగా చేయగలిగాం. అసలు ఎలా అనిపించింది ఈ విషయం? అది చాలా కష్టమైన విషయం, లైన్ ని బ్యాలెన్స్ చేయడం అనేది. ఆ అది చాలా ఇబ్బంది గురుగారు ఇక్కడ వడ్డెల సెక్షన్ వచ్చేసరికి. ఎందుకంటే అంతకుందు అయితే ఏం కాదు, కానీ డబుల్ డబుల్ లైన్ రావడం వల్ల మళ్ళా తర్వాత మన సాధకులు ఒక లైన్ ని కంట్రోల్ చేయడం, ఒక లైన్ లో నిలబడి రమ్మనడం కూడా చేస్తున్నారు గురుగారు. మళ్ళీ ఇక్కడ మనకు ఉంది ఏంటంటే రెండే టేబుల్స్ ఉన్నాయి. ఆ, ఒక టేబుల్ వాటర్ పెట్టినాము. ఆ, ఒక టేబుల్ మనం పెట్టుకున్నాం గురుగారు. గురుగారు అది కొంచెం అది అక్కడ కొంచెం లైన్ అనేది ఆగిపోయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఇంకో టేబుల్ ఉంటే మనకు కంఫర్ట్ ఉంటుండే, కానీ ఆ టైంకి మనం తెప్పించుకోలేకపోయినాం. ఎక్కడైనా ఒక 2 టేబుల్స్ అనేది బేషన్లో పెట్టుకోవడానికి పెడతాము, ఇంకోటి వచ్చేసి వాటర్ అనేది సపరేట్ గా తీసుకుంటాం. సో ఇక్కడ ఒకటే వచ్చేసరికి మళ్ళా ఇంకో టేబుల్ కూడా స్టాండ్ కింద సరిగా లేదు గురుగారు. అది నేను పెడదామని మీతో అన్నాను, అంటే అది సరిగా లేదా గిన్నెలు పెడితే ఇబ్బంది అవుతుంది అన్నారు. ఓకే, సరే అనేసి ఇది ఆ, పెట్టినాం గురుగారు. మళ్ళీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఆ, గిన్నెలు కూడా పైన ఎక్కించేస్తాం, బేషన్స్ లో కాకుండా. ఎందుకు ఊరికే తోడడం అనేసి. ఇక్కడ లైన్ బాగా పెరిగింది, గిన్నెలు కూడా పైన పెట్టే ఛాన్స్ కూడా మనకు లేదు. సో ఆ, ఇక్కడ అనేది కొంచెం ఆ, ఇబ్బందిగానే అనుకుంటున్నాను గురుగారు. అంటే చేసినంతసేపు ఇబ్బందిగానే, తర్వాత చేసిన తర్వాత కూడా ఇంత తొందరగా అయిపోవడం ఏందనేది కూడా మాకు నిజంగా అది ఒక ఆశ్చర్యమే గురుగారు. ఫైనల్ గా ఒక అతను ఆ, వచ్చి ఆ, రాములవారు అన్నది రమాదేవి గారు, తను
స్వీకరించాడు గురుగారు ప్రసాదం. చాలా బాగుందండి, మీరు చాలా బాగా చేశారు అని తను కూడా కొన్ని డీటెయిల్స్ అడిగారు. మన సాధకులు కూడా చెప్పారు గురుగారు. నాకు నిజంగా స్వామివారు ఆశీర్వదించారని నేను నమ్ముతున్నాను గురుగారు. తర్వాత ఇంకొక పర్సన్ ని నేను నార్మల్ గానే అడిగినాను, స్వామి ఎటువంటి టెస్ట్ అంటే మీకు చాలా బాగున్నాయండి, చాలా బాగా వివరించారు. మాకు ఈరోజు శనివారం నేను ఇక్కడనే ఆ, తీసుకుంటున్నాను ప్రసాదం అని చెప్పారు గురుగారు. ఇక్కడ తినడం కూడా నాకు చాలా బాగా అనిపించింది అని అన్నారు గురుగారు. అంటే ఇంతకుముందుకే మీరు అంతకుముందుకే ఒకసారి చెప్పిండ్రు, మనం ముందు ముందు రోజుల్లో అమావాస్యకి పెడతాం, పౌర్ణమి కూడా పెడదామని నేను అనుకుంటున్నాను కూడా అట్లా చెప్పారు గురుగారు. సో అది ఇంకా టైం ఉందిలే అని నేను అనుకున్నాను. సో అది ఈ ఒక వారం రోజుల గ్యాపుల్లోనే ఇది మనకు రెండు అన్న సంతర్పణలు అయినాయి గురుగారు. మీరు ఆ రోజు అన్న మాట నాకు మన కాళేశ్వరంది గుర్తుకొచ్చింది గురుగారు. ఎందుకంటే ఒక భద్రాచలం అన్న సందర్భానికి ఫైనల్ గా డేట్ చేశారు. ఏదైనా ఉంటే ఇంకో వారం తర్వాత అనేది ఉంటుంది, కానీ ఇది ఏంటంటే ముందే, అది భద్రాచలం కన్నా ముందే ఇది జరిగింది గురుగారు. ఈ పుష్కరాల టైంలో ఇది నాకైతే ఇది ఆశ్చర్యమే. ఏదైనా పోస్ట్ పోన్ అంటే ఒక్కటి అయిన తర్వాత ఇంకోటి ఉంది, కానీ ఒక దానికన్నా ముందు ఇది జరగడం కూడా ఒక రకంగా నాకు చాలా ఆశ్చర్యం. తర్వాత అది పార్టిసిపేట్ అవ్వడం కూడా అది మా అదృష్టం గురుగారు. అసలు నేను చెప్పడం మర్చిపోయా గురువుగారు. మనకు మీరు కండవాలు రెండు సార్లు వేసుకున్నాం కదా గురువారు, కండవాలు మేము కాళేశ్వరంలోను భద్రాచలంలో. కండవాల గురించి కూడా డిస్కషన్స్ అయినాయట గురువారు భద్రాచలంలో. బాగా ట్రెడిషనల్ లుక్ ఉందని చెప్పారట. శ్రీనివాస్ రెడ్డి గారు సీసీ గారు చెప్తున్నారు అనమాట, మీరు కండవాలు కూడా వేసి వడ్డం చేశారట కదమ్మా, మీ యూనిఫామ్ అమ్మ అది, మీ కోడ అమ్మ పీఠం అని అడిగింది గురువుగారు. నిన్న కాక మొన్న నాతో మాట్లాడాడు గురువుగారు తను. ఈ మన కాళేయమ్మ పుణ్యవాని సీసీతో మాట్లాడి ఎప్పుడైనా దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది గురువుగారు. అదే చెప్తున్నాను అనమాట, చాలా బాగా చేశారటమ్మా కండవాళ్ళు. మీరు డ్రెస్ కోడ్ ఏంటమ్మా, టీ షర్ట్స్ అమ్మ డ్రెస్ కోడ్ అని అడిగాడు. అదే అండి, మీరు డ్రెస్ కోడ్ తో రానివ్వరు కదా అండి, అందుకని మేము తీసుకొచ్చామండి అని చెప్పాను గురువుగారు. మంచిదమ్మా అని చెప్పారు. అంటే మన కోడ్ మీరు పెట్టగానే భద్రాచలంలో అనౌన్స్మెంట్ లాగా పనికొచ్చింది గురువారు. అదే వినగానే మంచిగా అనిపించింది గురువుగారు, అతను చెప్పారు. గ్రూప్ డిస్కషన్ చాలా బాగా జరిగింది గురుగారు. ఇక్కడ ఏంటంటే ఒక ఫ్రీగా మాట్లాడడానికి, అంటే ఎటువంటి ధైర్యంగా మాట్లాడడానికి ఒకటి, అంటే 10 మందిలో మాట్లాడడానికి కూడా ఆ, ఒక ఇది ఒక రకమైనటువంటి మీరు ఒక ఇచ్చే ట్రైనింగ్ గురుగారు అనుకోవాలి. ఎందుకంటే 10 మందిలో మనం ధైర్యంగా మాట్లాడడం కూడా అది గ్రూప్ డిస్కషన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు గురుగారు. ముఖ్యంగా గురుగారు ముందట ఇవన్నీ మాట్లాడుతున్నామంటే మనం బయట కూడా మనం చేసే పనుల గురించే కానీ వేరే విషయాలే కానీ మనం ధైర్యంగా మాట్లాడడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఇంకోటి ఫేస్ టు ఫేస్ జరిగిన అనుభవాలు, అంటే జూమ్ కాల్ కన్నా ఫేస్ టు ఫేస్ గా మనం మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది గురుగారు. ఇది ఆ అంటే వాళ్ళ ఫేస్ లో ఒక ఆనందాన్ని అనేది మనం ప్రతి ఒక్క సాధకుడు ఆ గ్రూప్ లో చూడొచ్చు గురుగారు. వాళ్ళ ఇంటెన్షన్ కూడా మనం అర్థం చేసుకోవడానికి ఈ గ్రూప్ డిస్కషన్ కూడా మనకు చాలా మందికి యూజ్ అవుతుంది గురుగారు. తర్వాత ప్రసాదంగా ఒక మామిడి పండు అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఎలా అనిపించింది ఈ విషయంలో? ప్రసాదం అంటే గురుగారు అది సంచి మీరు ఒక రూమ్ లో పెట్టినారు, అది మమ్మల్ని తెమ్మన్నారు. ఆ తర్వాత అంతకన్నా ముందు అన్న సంతర్పణ దగ్గర రమాదేవి గారు 2 పండ్లు కలిసి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. రమాదేవి గారు అని చెప్పారు గురుగారు. సంచిలో తీసుకురమ్మన్నప్పుడు నేను ఆ మీరు తీసుకెళ్తారని అనుకున్నాను. సో అది మాకు ప్రసన్నంగా వేయడం మా అదృష్టమే గురుగారు. ఇంకోటి ఆ పండు నేను 2 పండ్లు తీసుకుందాం అనుకున్నాను గురుగారు. అంటే ఆ 2 తీసుకుందాం అని అనుకున్నాను, అంటే మిమ్మల్ని అడిగేసి. నేను అనుకున్నట్టుగానే మీరు నాకు 2 ఇచ్చారు గురుగారు. ఒకటి నాకు ఇచ్చారు, ఒకటి సరస్వతికి ఇచ్చారు గురుగారు. నాకు చాలా బాగా అనిపించింది గురుగారు, ఎందుకంటే నేను అనుకున్న దానికి మీరు రీడ్ చేసేసి మాకు 2 పండ్లు ఇవ్వడం కూడా చాలా బాగా అనిపించింది. మొదటిసారి వెళ్ళాం గురుగారు. సో అది స్వామివారి దర్శనానికి. సో అది కూడా ప్రోటోకాల్ ద్వారా వెళ్ళాం. చాలా బాగా అనిపించింది.
అప్పటికి ఆ, స్వామివారి పూజ చేసి ఆ, రథంలో తీసుకెళ్తున్నారు. అది నాకు మంచి అనుభూతి కలిగింది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టడం, ఫ్యామిలీతో వాళ్ళు వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడం, దాదాపు ఒక కనీసం ఎంత లేదనుకోని ఒక 3 నిమిషాలు అయితే కూర్చున్నాం గురుగారు. అది స్వామివారిని చూడడం, చూస్తున్నంతసేపు అది నిజంగా స్వామివారి కూర్చొని ఉన్నట్టుగా నాకైతే మంచి ఫీలింగ్ అయితే వచ్చింది గురుగారు. స్వామివారిని చూసేసరికి అది మా ఫ్యామిలీ చేసుకున్న అదృష్టం గురుగారు. అది అయితే చెప్పలేంది గురుగారు అది.